గాదే సాయికృష్ణ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రోజున సిఐ నాగరాజు అరెస్టు జరిగింది. దీంతో పాటుగా సిట్టు దర్యాప్తులో కూడా చాలా రకాలైన అంశాలు బయటపడుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన వార్త, మే 1 నుంచి జూన్ 1 తారీఖు వరకు సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయింది. ఇది వాంటెడ్గా కావాలనే మిస్ చేశారా, లేదు వేరే కారణానికి కొన్ని టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల మిస్ అయిందా, లేదు అసలు సీసీ కెమెరాల పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఎలాగుంది అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. నిజంగానే ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు మిస్ అయ్యింది, మిస్ అవడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గాదే సాయికృష్ణ కేసులో ఈరోజు సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి నుంచి మరి పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో మరి చాలామంది ప్రజలు కూడా వచ్చి అరెస్టును నిరసించడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజల అభీష్టం మేరకు సిఐ నాగరాజును వదిలిపెట్టడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే 2 రోజులుగా ఈ వ్యవహారం జరుగుతూనే ఉంది. అయినా కూడా అరెస్టుకు ఉపక్రమించింది అని అంటే ప్రభుత్వం దానికి గల కారణాలు ఏముంటాయనేది కూడా తెలుసు. కాకపోతే ఇది అనవసరంగా ప్రభుత్వానికి వచ్చిన ఒక పెద్ద తలనొప్పి. ఈ కేసులో ఏం జరిగింది, ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎంత ఉంది, అసలు ప్రమేయం లేకుండానే కిందనున్న స్థాయిలోనే ఇవన్నీ జరిగిపోయాయా, దీని వెనకున్న కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం కూడా సిట్టు కూడా వేయటం జరిగింది. ఫస్ట్ సిఐ నాగరాజు వీఆర్కి పంపించడం, కాదని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన్ని సస్పెండ్ చేసిన తర్వాత కూడా దీనికి ఒక విచారణాధికారిని నియమించటం, ఇప్పుడు అది మరొక రూపం సంతరించుకొని సిట్టు వేసేదాకా వెళ్ళింది. యాక్చువల్గా ఒక రౌడీ షీటరు హతమైతే ఎంత రాద్ధాంతం చేయాలా అని చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. అందులో సిఐ నాగరాజుని సమర్థించే వాళ్ళు, ఎందుకంటే ఆయన స్టేషన్ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు మద్దతు ఆయనకు లభిస్తూ ఉంది. దానికి కారణం ఏమిటి అంటే యాంటీ గూండా దీంట్లో ఆయన గతంలో పనిచేసి ఉండటం, వాళ్ళ పట్ల ఎంత కఠినంగా వ్యవహరించవచ్చు, ఏ రకమైన ఆస్కారాలు ఉంటాయో అటన్నిటినీ ఆయన బేరీజు వేసుకుని అక్కడ 2 సంవత్సరాల పాటు శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో ఆయన పాత్ర చాలా మెండుగా ఉంది. అందుకనే ప్రజల నుంచి ఆదరణ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రోడ్డును పోతూ అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కోవటం కంటే కూడా ముందుగానే వాటన్నిటిని నివారింపజేసిన మనిషి మీద మనకి ఎప్పటికీ అభిమానం వస్తుంది కదా. అలాంటి వ్యవహారం ఒకటి సిఐ నాగరాజు విషయంలో జరిగింది. కానీ ఇరాడికేషన్ అంటే ఎలాగా అనే దానికి నిర్వచనం అయితే ఏం కనపడలేదు. ఇక్కడ మనం వెసులుబాటుతోటి 2-3 రకాలైన అంశాలను తెరపైకి తీసుకొచ్చుకోవచ్చు. కానీ అసలైన విషయం ఏమిటి ఇక్కడ జరుగుతుంది అని అంటే, సిట్టు దర్యాప్తు చేస్తుంటే ఆ దర్యాప్తులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయ్యింది. వెంటనే ప్రతిపక్షాలు అందిపుచ్చుకుంటాయి, కావాలనే మిస్ చేశారు, పోలీసుల్లోనే దొంగలు ఉన్నారు, ఇది సిఐ నాగరాజుని కాపాడటానికి ఈ ప్రభుత్వం పెద్దలు ఆడుతున్న ఒక డ్రామా, సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే ఇక ఆధారాలు మొత్తం ధ్వంసం అయిపోయినట్టే అనే మాటలు కూడా మాట్లాడతారు. ఇది ఎందుకు మిస్ అయ్యింది అనే దానికి కూడా పర్టికులర్ రీజన్ ఒకటి ఉంటుందిగా. కాకపోతే అసలైన విషయం ఏమిటనంటే, మరి గాదే సాయికృష్ణని నాకు తిరిగి అప్పగించండి అని మరి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తల్లి, దాంతోపాటుగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా భద్రపరచాలనే విషయాన్ని కూడా అడిగారు. మరి ఇప్పుడు కోర్టుకి ఏం సమాధానం చెప్పాలి, ఇందులో ప్రభుత్వం ఏ రకంగా ఇరుక్కుపోతుంది? యాక్చువల్గా దీన్ని ప్రభుత్వం చాకచక్యంగా దీని మీద చాలా రకాలైన అంశాలు బయట పెడుతూ ఉన్నప్పటికీ గాను ప్రతిపక్షాలు ఆడుతున్న ఒక పెద్ద డ్రామా కనపడుతుంది. ఇక్కడ గాదే సాయికృష్ణ కులాన్ని తీసుకొచ్చి హైలైట్గా చూపించడం మొదలుపెట్టారు. కుల సమ్మేళనాలు మొదలైన సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా. ఇందులో రిటార్ట్ కూడా ఎదురవటం మొదలుపెట్టింది. నవీన్ రెడ్డిని చంపిన సాయికృష్ణని మీరెలాగా, ఆయన కాపు కులానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ కాపులకి రక్షణ లేదంటారు, రెడ్లకు మాత్రం రక్షణ ఎక్కడుంది ఇక్కడ అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి మీ అండదండలు ఉంటాయి, కానీ మరి నవీన్ రెడ్డి కుటుంబం పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రతిపక్షాలకు ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు దీంట్లో రాజకీయం మిళితం చేయాలని చూస్తున్నారు కాబట్టి. న్యాయం ఎప్పుడైనా సరే అంతిమంగా అందవలసిన వాళ్ళకంటే కూడా రాజకీయ నాయకులకి అందే విధంగా చూసుకుంటారు. ఇందులో న్యాయం అని అంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళ పరపతి సంపాదించడం, దీన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ విచిత్రమైన డ్రామాలన్నీ ఆడతా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు కూడా రిలీజ్ చేసి అడ్డంగా బుక్ అయిపోయిన వ్యవహారం కూడా మనం చూసాం.
కాకపోతే ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. దీని మీద కూడా సిట్టు దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్గా అందులో 2 రోజుల పాటు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది. ఈ మే 1 నుంచి ఈ జూన్ 1 వరకు, అంటే మే 8వ తారీఖున మార్కాపురంలో ఈ పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకొచ్చినాక మే 9 ఈయన్ని మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారని, ఆ తర్వాత ఈయనకి 3rd డిగ్రీ ఇచ్చారని రకరకాలైన వ్యవహారాలు వినిపిస్తున్నాయి. అందులో మరి సాయి కృష్ణ తల్లి కూడా రోజు స్టేషన్కి వెళ్ళటం, ఈ వ్యవహారం కూడా ఉంది. ఇందులో మరి ఆ 2 రోజుల ఫుటేజ్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? మిస్ చేయదలుచుకుంటే మొత్తం డిలీట్ చేసి అవతల పడేస్తారు కదా. ఇందులో నిర్వహణ అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి సీసీ కెమెరాల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే కాదు. ఈ నిర్వహణ లోపం మూలానే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ దొరకకుండా పోయింది అనేది. కాకపోతే కోర్టుకి ఏం సమాధానం చెప్పాలో మరి అది పోలీసులు ఏ రకంగా చెబుతారనేది రేపు కోర్టులో తేలిపోతుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తున్న ఏంటి? సిఐ నాగరాజును కాపాడటం కోసమే సీసీ కెమెరా ఫుటేజ్ ధ్వంసం చేశారని. ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ దొరకలేదనుకోండి, బయట ఫుటేజీలు దొరకవా? ఇప్పుడు ఈ స్వర్గపురి దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు, అక్కడ విషయం కూడా తేలుతుంది. కాకపోతే ఇప్పుడు తెరపైకి వచ్చిన మరొక కథ కూడా ఒకటి వినిపిస్తుంది. ఏమిటంటే ఈయన్ని మే 9వ తారీఖు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రకరకాలుగా విచారణ చేసిన తర్వాత, అంటే 3rd డిగ్రీ, 4th డిగ్రీ, 5th డిగ్రీ రకరకాలైన అన్ని ప్రయోగం చేసిన తర్వాత ఆయనకి తీవ్రంగా ఆరోగ్యం చెడిపోతే ఆయన తీసుకెళ్ళి ఒక ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళు చేర్చుకోలేదు. ఇది మెడికో లీగల్ కేసు కాబట్టి చేర్చుకోలేదు అని తర్వాత ఈయన్ని తీసుకెళ్ళి ఒక హోటల్ రూమ్లో పెట్టి అక్కడ ఒక ఆర్ఎంపీ చేత వైద్యం చేయించారు అనే ఒక కథ కూడా బయటకు వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు మరి ఆ హోటల్ దగ్గర ఉండే సీసీ కెమెరా ఫుటేజీలు కనిపిస్తాయి. ఆర్ఎంపీ డాక్టర్ వస్తున్నాడా రావట్లేదా పోతున్నాడా అనేది విషయం తెలుస్తుంది. లేదు ఆ తర్వాత ఏదైనా ఆయన అక్కడే కనుక చనిపోయి ఉంటే ఆ నుంచి శవాన్ని తీసుకెళ్తున్న ఫుటేజీలు కూడా దొరుకుతాయి. రకరకాలుగా దర్యాప్తు చేయడానికి ఉంది. కాకపోతే ఇందులో చాలా రకాలైన అంశాలు నిగూఢంగా ఇందులో ఉన్నాయి. అసలు నవీన్ రెడ్డి హత్య ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పుడు ఈ సిట్టు బృందం కూడా విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి అని అంటే, నేను వెనక ఉన్న జగ్గయ్యపేటలో ఉన్న 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ అనే మరొక కథ కానీ లేదు, ఈ రెగ్యులర్గా ఈ నవీన్ రెడ్డి హత్య తర్వాత ఈయన అబ్స్కాండ్ అయిపోతే ఈయన మీద ఉన్న చాలా కేసుల్ని విచారించే తరుణంలో ఈయన టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు అనే దాని మీద కూడా చాలా రకాలైన కథలు వినిపిస్తున్నాయి. కాకపోతే సీసీ కెమెరా ఫుటేజీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దాన్ని మిస్ చేసే అవకాశం ఉందా, లేకపోతే నిజంగానే అది రికార్డు అవ్వలేదా, రికార్డు అయినా కూడా మిస్ మేనేజ్మెంట్ మూలాన అది ఎరేజ్ అయిపోయిందా అనే విషయం కూడా పూర్తిగా తేలాలి. ఇది కాకపోతే ఇప్పుడు సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత విచారణలో ఆయన చెప్పే సమాధానాల మీద కూడా చాలా కేసు ఆధారపడి ఉండేది అనేది ఇక్కడ కనపడతానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.